రజకుల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు మందలపు అంజయ్య అని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ తెలిపారు. రజక ఫెడరేషన్ ఏర్పాటుకు ఆద్యుడు అంజయ్య అని కొనియాడారు. రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్ మందలపు అంజయ్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రజకుల అభివృద్ధి కోసం రజకులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి కోసం రజక అభివృద్ధి సంస్థను ఆయన స్థాపించడం జరిగిందని తెలిపారు. సంస్థను స్థాపించిన నాటి నుండి నిరంతరం రజకుల కోసం నిత్యం శ్రమించారని అన్నారు. రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కృషి చేశారని తెలిపారు. రజక ఫెడరేషన్ ఏర్పాటుకు ఆద్యుడు అని దోబిగట్ల నిర్మాణం ఆయన చలవేనని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లుట్ల సైదులు, జిల్లా నాయకులు చర్లపల్లి మల్లేశం, పట్టణ నాయకులు రేవెల్లి సునీత, భీమనపల్లి శంకరయ్య, ఎల్లుట్ల రవి, గడ్డం మారయ్య, పగిళ్ల యాదయ్య, జిల్లపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రజకులు అభివృద్ధి చెందాలని, రజక జాతి కోసం తను నిరంతరం కృషి చేసి తుది శ్వాస వరకు మరి రజకుల అభివృద్ధి కోసము రజకులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందుకెళ్లాలని మరి ఆనాడు రజకాభివృద్ధిని స్థాపించినటువంటి ఉమ్మడి రాష్ట్రం మరి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మెంబరు, మా ఉమ్మడి రాష్ట్రం మాజీ మరి రజక ఫెడరేషన్ చైర్మన్ గారు డాక్టర్ స్వర్గీయ రజకరత్న మందలపు అంజయ్య గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు నా తెలంగాణ రజకాభివృద్ధి సంస్థ నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన ఆయన ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాటి నుండి ఆయన చిన్నతనంలోనే మరి రజక సామాజిక వర్గం మీద జరుగుతున్నటువంటి మరి ఆనాడు స్త్రీలను ఆధిపత్య కులాల్లో వారు బట్టలు ఉతికే క్రమంలో వాళ్ళు ఇష్టానుసారంగా సంబోధిస్తూ మరి ఆనాడు చాలా రకాలుగా హింసలు పెట్టే క్రమంలో తను చిన్ననాటి నుండే చలించిపోయినటువంటి అంజయ్య గారు మరి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన మరి రజకులు మారాలి, రజకుల బ్రతుకులు మారాలి, రజకుల కోసం ఉద్యమించాలని తాను రజక అభివృద్ధి సంస్థను మరి స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలోనే మరి రజకుల కోసం ఒక ఫెడరేషన్ ఉండాలని మరి ఆనాడు టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి మందలపు అంజయ్య గారు అమరనిరాహార దీక్ష చేసి మరి రజక ఫెడరేషన్ సాధించుకున్నటువంటి గొప్ప మరి రజక మేధావి మన స్వర్గీయ రజకరత్న డాక్టర్ అంజయ్య గారు హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్లో మరి ఎన్నో రకాలుగా దోపికాలను ఏర్పాటు చేసి ఈనాడు హైదరాబాద్లో ఉన్నటువంటి దోపిగాడ్స్ మొత్తం ఆయన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి మరి గొప్ప మరి మేధావి మరి మందలపు అంజయ్య గారు మరి ఆయన ఆశయ సాధన కోసం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మన నిరుద్యోగ యువకులు అదేవిధంగా వృత్తిదారులు కూడా మరి ఈనాడు ఆయన స్మరించుకొని ఆయన కొనియాడాలని, అదేవిధంగా ఆయన ఆశయాలను సాధించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు ముఖ్యమంత్రులకు కూడా మేము ఏం తెలియజేస్తూ ఉన్నామంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ట్యాంక్ బండి మీద మరి ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను మరి అధికారికంగా నిర్వహించాలని, ఆయన చేసిన సేవలను గుర్తించాలని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను గుర్తించాలని మరి సందర్భంగా మరి ఆయనకు మరోసారి జోహార్ అర్పిస్తూ ఉన్నాం.